వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ వరల్డ్. జొన్న దోశ తయారీ విధానం చూద్దాం రండి. జొన్న దోశ తయారీకి 3 కప్పులు జొన్నలు తీసుకుంటున్నామండి. జొన్నలు శుభ్రంగా కడుక్కొని రాత్రంతా నానబెట్టాలండి. 1 కప్పు ఉద్దిబ్యాళ్ళు నానబెట్టండి. ఉద్దిబ్యాళ్ళు శుభ్రంగా కడుక్కొని కొద్దిగా మెంతులు వేయండి. అదేవిధంగా మెంతులు ఉద్దిబ్యాళ్ళు నీట్గా కడగండి. నానబెట్టుకున్న జొన్నలు, ఉద్దిగుండ్లు, మెంతులు 6 గంటలు నానాలండి. hours later. ఇవి అటుకులు వేసి కొంచెంసేపు నానబెట్టుకోండి. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసి మిక్సీ పట్టండి. కొద్దిసేపు కడిగి నానబెట్టిన అటుకులు వేయండి. ఇప్పుడు మిక్సీ కొట్టండి. ఈ విధంగా జొన్న దోశ పిండి తయారవుతుందండి. అర్ధగంట నానబెట్టాలండి. ఇది ఈ విధంగా వచ్చేస్తుంది. స్టవ్ అంటించి దోశ పెనం పెట్టాలండి. పెనం వేడెక్కిన తర్వాత కొద్దిగా వాటర్ వేసి చిలకరించాలండి. కొద్దిగా ఆయిల్ పట్టించి దోశ పిండి తీసుకొని వేడి వేడి పెనమ మీద ఒక్క గరిట పిండి వేసి సుట్టు తిప్పి ఉల్లిపాయ కారమేసి కాసేపు కాలనిచ్చి దోశ. తర్వాత ఆయిల్ వేయాలండి. తీసేయండి. దోశలకి పచ్చడండి. పచ్చిమిరపకాయలు, తెల్లగడ్డలు, టమోటాలు, 1 వంకాయ, చింతపండు, ఉప్పు అండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర. టమోటాలు, వంకాయలు కట్ చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచుకోవాలండి. కొద్దిగా ఆయిల్ వేయాలండి. వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి వేయాలండి. ఫస్ట్ కలవేసుకోవాలండి. ఈ విధంగా పచ్చిమిరపకాయలను ఆయిల్లో వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక వంకాయని కోసి ఆ పచ్చిమిర్చిలో వంకాయని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. వంకాయలు వేగిన తర్వాత వెల్లుల్లి, టమోటో, చింతపండు, కొత్తిమీర, కరివేపాకు వేసి బాగా కలయిపోవాలి. తర్వాత జీలకర్ర, ఉప్పు వేసేయండి. ఈ విధంగా 10 నిమిషాలు మూత పెట్టేయండి. 10 నిమిషాలు మూత పెట్టండి. ఇలా కొద్దిసేపు కలయబెట్టి ఈ విధంగా ఉడికిన తర్వాత దించి పక్కన చల్లార్చుకోవాలండి. చల్లగా అయిందండి. చట్నీ మిక్సీ కొట్టుకోవాలండి. ఇదిగోనండి జొన్న దోశ చట్నీ కాంబినేషన్ బాగుంటుందండి.